16 నెలలు గడిచినాయండి కూటమి అధికారంలోకి వచ్చి. ఎలక్షన్ ముందు చాలా హామీలు ఇచ్చారు. వాళ్ళు ఎంత మేరకు పనిచేస్తా ఉన్నారు, ఎంత అమలు చేశారు? అంటే తెలిసిన ప్రశ్న నేను అడిగినట్టుగా ఉంది, అయినా కానీ ఆన్సర్ చెప్పాలి కాబట్టి, నవరత్నాలకు మించి సూపర్ 6 అని చెప్పి నవరత్నాల్లో ఉన్న ఓటుని కూడా అమలుపరచలేక అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి తీసుకొచ్చి అభివృద్ధికి ఒక్క మెట్టు కూడా ఎక్కలేనటువంటి పాలన. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఆర్థిక విధ్వంసం, అప్పులు చేశారని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలోనే 2 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగింది. దీన్ని చూస్తే ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5 లక్షల కోట్లు చేసే విధంగా ఈ పరిపాలన నడుస్తూ ఉంది. అభివృద్ధికి వైపు ఒక అడుగు కూడా వేయట్లేదు. ఏదైతే అభివృద్ధి సూచికలైనటువంటి లేకపోతే నిజాయితీ సూచికలైనటువంటి నీతి ఆయోగ్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా వెనకబడిపోతుంది జీఎస్టీ వసూలు దగ్గర నుంచి అని తేలిపోయింది. వీళ్ళు అభివృద్ధి చేయలేరు. అట్లాగే ఆదాయం సృష్టిస్తానన్నారు. ఆదాయం సృష్టిస్తామని చెప్పడమే కానీ మాటల్లో ఒక్కటి కూడా అమలుపరచలేకపోతా ఉన్నారు. ఏం చేసినా కూడా అన్నిటికీ జగనే కారణం. అంటే వ్యవస్థలు నాశనం చేశాడు, సర్దిద్దుకుంటూ వస్తూ ఉన్నాం, లేదా అప్పులు పాలు చేశాడు, దాన్ని మేము పూడ్చుకుంటూ వస్తూ ఉన్నామని కూటమి వాళ్ళు చెప్తామాట. దాని గురించి ఏమంటారు? మరి అప్పులు పాలు చేశారు, మేము పూడుస్తా ఉన్నప్పుడు జగన్ హయాంలో ఎంత తప్పు జరిగింది, చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత తప్పు జరిగింది, ఇప్పుడు ఎంత తప్పు చేశారు తెలిస్తే సరిపోయింది. జగన్ హయాంలో చాలా వీలైనంత తక్కువ 3,60,000 కోట్లు మాత్రమే అని తేలింది. ఈ 16 నెలల్లో చేసింది. మరి దానికి దీనికి లేదు. వ్యవస్థల్ని నాశనం చేశారు అని మీరు అనేటప్పుడు ఆ వ్యవస్థలు ఏ వ్యవస్థలు నాశనం చేశారు? కేసుల విషయంలోనా? ఇప్పుడు ఎక్కువ కేసులు, పిల్లల మీద కేసులు ఎక్కువ, ఇప్పుడు మైనారిటీల మీద కేసులు ఎక్కువ, మహిళల మీద అత్యాచారాలు ఏ టైంలో ఎక్కువ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఏదైనా కానీ తీసుకుంటే ఒక సూచికలు ఉంటాయి. ఈ సూచికలన్నింటిలో కూడా జగన్ హయాంలో బాగుంది, కూటమి హయాంలో ఎక్కువ జరుగుతున్నాయి అత్యాచారాలు, ప్రతి ఒక్కటి ఉన్నాయి. మరి అది మీ మాట లేదా జనాల్లో ఇలాంటి రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఏదైనా చెప్తా ఉంటారు. అది కాదు, జనాల్లో క్లియర్గా అర్థమైపోయింది. చూడండి, నిన్నటి తుఫాను విషయం ఒకటి క్లియర్గా మీకు చెప్తున్నా. జగన్ హయాంలో తుఫాను వచ్చిన వెంటనే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఒకటి, ఫ్రీగా ఇన్సూరెన్స్ చేయటం వలన. 2, ఎన్యూమినేషన్ క్యాలిక్యులేట్ చేసి ఇమీడియట్గా జరిగింది. ఇంతకు ముందు కానీ, అంటే జగన్ గారి ప్రభుత్వానికి ముందు కానీ ఇప్పుడు కానీ ఇమీడియట్ జరిగిన నష్టపరిహారం వెంటనే చెల్లించడం జరిగిందా? అసలు ఫ్రీగా ఇన్సూరెన్స్ చేయటం తీసేశారు. అదే అసలు సూచిక. రైతులందరూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, అందరూ అడుగుతున్నారు. మాకు జగన్ హయాంలో 15,000 వచ్చింది, 14,000 వచ్చింది, 30,000 వచ్చింది, ఇప్పుడు ఏమీ రావట్లేదు. ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ చేయలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, అందుకని రావట్లేదు. ఇది క్లియర్ కట్గా అర్థం అవుతాం. నిజమే, ఆయన చెప్పింది కరెక్ట్గా నిజం. కంగారు డిప్యూటీ సీఎం చెప్పింది, కంగారు పడకండి ఆదుకుంటాం. ఎస్, ఆయన మాటలన్నీ అట్లాగే ఉంటాయి. 30,000 మందిని అధికారంలోకి తీసుకురాగానే 30,000 మంది మిస్ అయిన మహిళలను తీసుకొని వస్తానన్నాడు. తీసుకొచ్చాడా? సుగాలి ప్రీతి విషయంలో అధికారంలో రాగానే సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం చేస్తున్నాడు, తీసుకొచ్చాడా? ఈ రోజు రైతులకు కూడా అదే మాట చేస్తారు, కంగారు పడకండి. ఎప్పుడు రైతుకి ఈరోజు క్రాప్ అన్యాయం జరిగింది, పంటలో నీట మునిగినాయి. ఇప్పుడు ఒక 5,000 10,000 చేతిలో పెడితే వాళ్ళు మళ్ళీ కొత్త నారు తీసుకొచ్చుకుంటారు, వేసుకుంటారు. వ్యవసాయం గురించి తెలిసిన వాడికి తెలిసింది బాధ. నీళ్లు తోడుకోవడానికి డబ్బులు కావాలి, మళ్ళీ వెంటనే నారు వేసుకోవడానికి డబ్బులు కావాలి. కంగారు పడకుండా 6 నెలల తర్వాత మీకు సహాయం చేస్తామంటే ఇప్పుడు పంటలేదు. వ్యవసాయదారుడికి, వ్యవసాయం చేసేవాడికి, వ్యవసాయం మీద అవగాహన ఉన్నవాడికి ఆ విషయం తెలుస్తుంది. ఖచ్చితంగా రైతు కంగారు పడతాడు, నీట పొలం నీళ్ళ మురిగినప్పుడు. అది తెలియని ఆయన ఆ మాట అంటున్నాడు.